కాంగ్రెస్ ఇటు తెలుగుదేశంతో అటు జేడీయూతో కూడా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా నేషనల్ మీడియాలో కూడా ఇవి హైలైట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీది సొంతంగా దాదాపు ఇప్పటికి 70 స్థానాలు గతంతో పోల్చుకుంటే 2019తో 68 స్థానాలు 235 స్థానాల్లో మాత్రమే బీజేపీ లీడ్లో ఉంది. క్రమంగా తగ్గుతుంది. 245 నుంచి ఇప్పుడు 235 10 స్థానాలు కొంత స్టేబుల్ అయ్యాక కూడా తగ్గిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా చంద్రబాబు గారు అలాగే నితీష్ గారు కూటమితోటే వాళ్ళిద్దరూ గతంలో కూటమి నుంచి విడిపోయి బయటకు వెళ్ళిన వాళ్ళే ఈ మధ్యనే ఇద్దరు కూటమిలోకి వచ్చారు. నితీష్ గారు అక్కడ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం, చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఈ కూటమితో పెద్ద గొప్పగా బీజేపీతో ముఖ్యంగా మోడీ గారితో వాళ్ళ అనుబంధం అయితే ఏమీ లేదు. ఆ చర్చలు ఏమైనా సఫలమయ్యే అవకాశం ఉందా? శ్రీనివాస్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా నితీష్ కుమార్కి వీళ్ళిద్దరికీ కూడా మొదటిసారి అవకాశం దొరికింది. ఏదైతే మోడీ దగ్గర అయితే వీళ్ళిద్దరు అవమానపడ్డారో ఆ మోడీ దగ్గరే తిరిగి గౌరవం పొందే పరిస్థితిని కూడా ప్రస్తుతం సిచ్యువేషన్స్ అన్నిటి కూడా క్రియేట్ చేశాయి. అదేవిధంగా మీరు ఇంకొక కీలక అంశం కనుక చూసినట్లయితే రాష్ట్రపతి సింగిల్ లార్జెస్ట్ పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా బీజేపీతో సాధ్యమవుతుంది. ఒకవేళ బీజేపీ కాకుండా ఈ అలయన్స్, మీరు అన్నట్లుగా ఈ అలయన్స్ అంతా కూడా కలపడం అనేది అతి క్లిష్టమైన సమస్యగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి ముంబైలో మీటింగ్ జరిగేంత వరకు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. కానీ ముంబై మీటింగ్ తర్వాత వాళ్ళలో వాళ్ళు కలహించుకొని ప్రధానమంత్రి పీఠం పైన కానీ వీటన్నిటిపైన కానీ గొడవలు పెట్టుకొని కొంత సిచ్యువేషన్ వాళ్ళు పాడు చేసుకున్న పరిస్థితి అనేది కూడా ప్రధానంగా చూడవచ్చు. అయితే ఇన్ని పార్టీలను కలపడం అనేది కూడా దాదాపు అసాధ్యం కాబట్టి ఆ పార్టీల వైపు వెళ్ళడం కంటే బీజేపీతోటే ఉండి, అంటే ముఖ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇస్తూనే ఇటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా తమ రాష్ట్రాలకు కావాల్సిన ప్రయోజనాలను సాధించుకునే ఒక మంచి అవకాశం అనేది కూడా వాళ్ళిద్దరికి కూడా ఏర్పడింది. కాబట్టి దాదాపు దాన్ని వాళ్ళు విడిచిపెట్టుకునే అవకాశాలు ఏమాత్రం కూడా కనపడడం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఉన్న పెండింగ్లో ఉన్న ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలు కానీ, మొన్ననే నితీష్ కుమార్ వచ్చి ప్రధానమంత్రి మోడీని కలిసి వెళ్ళారు. బీహార్కు ప్రత్యేక హోదా అనేది ఇచ్చి తీరాలి, వచ్చే ఎలక్షన్లో ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అక్కడ ఎల్జేపీ, బీజేపీ అదేవిధంగా జేడీయూ ఈ మూడు కూడా కలిసి గణనీయమైన సంఖ్యలో లోక్సభ స్థానాలు సాధించుకున్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ముగ్గురు కూడా కలిసి వెళ్లే అవకాశం ఉంది. ఆ ఫార్ములా అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మోడీ ముందు వీళ్ళు ఏ కండిషన్స్ పెట్టబోతున్నారు, ఎటువంటి కండిషన్స్ తోటి వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా చూడాలి. కీలకమైన పోర్టుఫోలియోలు రాష్ట్రానికి ఉపయోగపడే విషయంలో మాత్రం వీళ్ళిద్దరు కూడా రాజీ పడకపోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు మోడీతో చర్చలు జరిపారు. ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నితీష్ కుమార్ దగ్గరికి వచ్చే పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఉత్పన్నమైంది. ఆ రకమైన పరిస్థితితోటే ముందుకు వెళ్తారు. సో వీళ్ళిద్దరిని కూడా కాదని కానీ వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం లేకుండా కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. ఈ రోజు రాత్రి తర్వాత కొంత కీలక స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం, కొనసాగిస్తారా లేకపోతే మోడీ ప్లేస్ లో ఇంకొకరిని పెట్టి ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో